నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. అధికారంలో ఉన్న టీడీపీ పుణ్యమా అని వైఎస్ జగన్ క్రేజ్ పెరుగుతోంది. గత ఎన్నికల్లో 11 అసెంబ్లీ, 4 పార్లమెంటు స్థానాలకే పడిపోయిన వైసీపీ ఇప్పట్లో రాజకీయంగా కోలుకోలేదు అని అంతా భావించారు. మరీ ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది అని సొంత పార్టీ వాళ్ళు సైతం అంచనా వేశారు. అయితే జగన్ను పదే పదే నీచంగా ప్రత్యర్థులు తిడుతూ ఉండడం వైసీపీ శ్రేణుల్ని యాక్టివ్ చేస్తోంది. సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలో వైఎస్ జగన్ పర్యటనకు జనం పోటెత్తారు. జగన్ పర్యటన సూపర్ సక్సెస్ కావడానికి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కారణము అనే చర్చకు తెరలేచింది. జగన్ పర్యటనను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన పరిటాల సునీతకు వైసీపీ కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తాను తలచుకుంటే రామగిరిలో జగన్ను అడుగు పెట్టనివ్వను అనే రేంజ్లో సునీత హెచ్చరించడం ఇంతకాలం వైసీపీకి జగన్నుకు దూరం చేసిన వాళ్లను సైతం దగ్గర చేశాయి. జగన్ను అడ్డుకోవడం తన వల్ల కాదు అని పరిటాల సునీతకు బాగా తెలుసు. అయినప్పటికీ తన పార్టీ శ్రేణుల్ని సంతృప్తి పరచడానికి, అలాగే చంద్రబాబు లోకేష్ మెప్పు కోసం ఆమె నోటికి పని చెప్పారు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి పరిటాల సునీత, ఆమె కుటుంబానికి ఎలాంటి ప్రాధాన్యాన్ని కూటమి సర్కార్ ఇవ్వడం లేదు. ఆ సంతృప్తి పరిటాల కుటుంబంలో తీవ్రంగా ఉంది. అందుకే ఆమె తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు టీడీపీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. జగన్ పై అవాకులు చెవాకులు పేలడం వల్ల అంతిమంగా ప్రభుత్వానికే నష్టమని తెలిసేలా సునీత అలా మాట్లాడారు అనే వాదన కూడా లేకపోలేదు. సునీతకు తోడు జగన్ క్రేజ్ పెరగడానికి హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తాను సైతమని రెడీగా ఉంటారు. జగన్ను అతగాడు ఇతగాడు అని అనిత పిలవడంపై విమర్శలు ఉన్నాయి. 11 సీట్లకే పడిపోయినా ఇంకా జగన్కు సిగ్గు రాలేదు అంటూ తాజాగా ఆమె నోరు పారేసుకున్నారు. ఇలా జగన్ పై ఎంత నోరు పారేసుకుంటే అంతగా వైసీపీకి రాజకీయంగా మేలు చేసిన వాళ్ళం అవుతాము అని టీడీపీ నేతలకు కనీస స్పృహ లేకుండా పోతోంది. కూటమి సర్కార్ పాలనపై దృష్టి సారించి మంచి పనులు చేసుకుంటూ జగన్ను పెద్దగా పట్టించుకోకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఆల్రెడీ జగన్ రాజకీయంగా తీవ్రంగా నష్టపోయి ఉన్నారు. ఇంతకంటే వైసీపీ పతనమయ్యే పరిస్థితి లేదు. పదే పదే జగన్ను, ఆ పార్టీని దూషించడం వల్ల క్రేజ్ పెంచడమే తప్ప మరొకటి జరగదు. అయినా అధికారంలో ఉంటే ఎవరెవరినో సంతృప్తి పరచడానికి నోరు చేసుకోవాల్సి ఉంటుంది.